ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ట్రెండింగ్లో ఉంది కదండి కట్ వర్క్ బ్లౌజు. దాన్ని కటింగ్ స్టిచ్చింగ్ చూద్దామండి. నాకు వచ్చిన పద్ధతిలో నేను కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను. దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే లైనింగ్ మీద మనము ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ డ్రా చేసి పెట్టుకోవాలన్నమాట. అది ఎలా డ్రా చేసుకున్నామో అదంతా తర్వాత చూద్దామండి. నెక్స్ట్ అయితే ఇది కట్ బ్లౌజ్కి ఈ విధంగా కట్ చేసుకోవాలండి బొకరాన్ని. ఇది ఎలా కట్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను అన్నమాట. కట్ చేసేసుకొని తర్వాత దాన్ని లైనింగ్కి అయితే అద్దె పెట్టుకోవాలండి ఈ బొకరం పీస్ని. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్కి ఎలా మెజర్ చేసుకుంటాము, ఇలా లెంత్, నడుము పొడవు, అలాగే మొత్తం బాడీ పొడవు అవి చూసుకుంటా కదండి. ఫస్ట్ బాడీ పొడవు చూసుకోవాలి. ఆది బ్లౌజ్తో చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఫస్ట్ కట్ చేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఫస్ట్ పొడవు చూసుకొని తర్వాత నడుముది ఇలా 2 ఫోల్డ్స్గా చేసుకొని బ్లౌజ్ని చూసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని తర్వాత ఖర్చు కొంచెం పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం చంక దగ్గర ఎంత పొడవు ఉంది అనేది ఇక చూడండి, వీడియోలో చూపించిన విధంగా చూసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ వరకు దాన్ని మార్క్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇది నడుము పొడవు, చంక పొడవు, ఇంకా బ్లౌజ్ మొత్తం పొడవు చూసుకున్నాం. తర్వాత ఇక్కడ షోల్డర్ అనేది మనం చూసుకోవాలండి. ఇక్కడ నేను 5.5 పెట్టుకుంటున్నాం అనమాట. షోల్డరు 5 అయినా పెట్టుకోవచ్చు, లేదా 5.5 అయినా పెట్టుకోవచ్చు అనమాట. కొంచెం లావుగా అలా ఉంటే 5.5 పెట్టుకోవచ్చు. 5 పెట్టుకున్నా సరిపోతుంది అనమాట. ఇక నేను 5.5 పెట్టుకున్నానండి. 5.5 పెట్టుకొని షోల్డర్కి 3 దగ్గర మార్క్స్ చేసుకున్నాను. తర్వాత నెక్కి 2.5 అనమాట. అలా మార్క్స్ చేసి పెట్టుకోవాలి. బ్లౌజ్ మెజర్మెంట్ బ్యాక్ పార్ట్ ఇక్కడ చూడండి, పేపర్లో నేను కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఇది మొత్తం పొడవు అనేది తీసుకున్నాను అనమాట. బ్లౌజ్కి మొత్తం పొడవు మెజర్ చేసుకొని తర్వాత నెక్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి. ఇక్కడ షోల్డర్ కాడ 5.5 పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని 3 వచ్చి షోల్డర్కి, 2.5 నెక్ పార్ట్ అనమాట. ఇప్పుడు మనము నెక్ ఎంతవరకు అయితే కావాలి అనుకుంటామో, అంటే 9.5 కానీ 10 కానీ అలా మెజర్ చేసుకోవాలన్నమాట. పైన మనం షోల్డర్ దగ్గర తీసుకున్నాం కదండి, అక్కడి నుంచి తీసుకొని ఎంతవరకు మనకి నెక్ పెట్టుకోవాలి అనేది చూసుకొని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 9.5 పెట్టుకున్నానండి. 9.5 దగ్గర మార్క్ చేసుకొని తర్వాత 9 లేదా 9.5 తర్వాత మార్క్ చేసుకొని అక్కడ కూడా 2.5 దగ్గర మార్క్స్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలన్నమాట. ఇది నెక్ డిజైన్ కోసం అండి. ఇలా ఈ విధంగా స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత మనము రౌండ్ షేప్ ఇచ్చుకునేదానికి ఒక 1 పాయింట్ పెట్టుకొని తర్వాత ఈ విధంగా రౌండ్ అనేది చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనము 1/2 ఇంచుతో మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే అది డిజైన్ కోసం అనమాట. 1/2 ఇంచు పెట్టుకొని ఇప్పుడు మనం నెక్ లైన్ గీసుకున్నాం కదండి, అక్కడి నుంచి ఇటువైపుకు అంటే షోల్డర్ పెట్టుకున్నాం కదా, అటువైపుకు 1/2 ఇంచు మార్జిన్ పెట్టుకొని ఇలా 1/2 ఇంచుతో డ్రా చేసుకోవాలండి. చూడండి, మనం నెక్ తీసే వైపు కాకుండా బ్లౌజ్ ఉండే వైపు 1/2 ఇంచు పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టేసేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచుతో మార్క్ చేసుకున్న తర్వాత అదంతా ఒక లైన్ లాగా డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఒక 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ గీసుకోవాలండి. ఇక్కడ మనం ఏ డిజైన్ అయితే వేసుకుంటున్నామో బ్లౌజ్కి అక్కడ వరకు స్టాప్ చేసేయాలన్నమాట. స్టాప్ చేసి స్ట్రైట్గా చేసుకున్నట్లయితే రౌండ్ అనేది మంచిగా ఉంటుంది. మనం ఏదో ఒక మూత తీసుకోవచ్చు, లేదా వాటర్ బాటిల్ మూత కానీ, లేదా సర్కిల్లో ఉన్నటువంటిది ఏది తీసుకున్నా పర్లేదు. అలా తీసుకొని ఈ 2 లైన్లకు మాత్రమే చూడండి ఈ విధంగా హాఫ్ సర్కిల్ పెట్టుకోవాలన్నమాట. ఆ 2 లైన్లు ఎంత వస్తుందో అంత మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలన్నమాట. మొత్తం నెక్ అంతా ఈ 2 లైన్స్ మార్జిన్లోనే మనము మార్క్ చేసుకున్నట్లయితే డిజైన్ అనేది మంచిగా వస్తుంది. బయటకు వెళ్ళకుండా ఈవెన్గా వస్తుంది అనమాట. మొత్తం ఈ విధంగా చేసేసుకొని మనం 1 దగ్గర టిక్ చేసాం కదండి పై వైపు, అక్కడికి ఆఫ్ చేసేయాలన్నమాట. చేసేసి తర్వాత
దాంట్లో కూడా లాస్ట్ కర్వ్ ఉంది చూడండి, చూపిస్తున్నాను. అక్కడికి హాఫ్ వరకే మనము డిజైన్ అనేది తిప్పుకోవాలన్నమాట. హాఫ్ నుంచి స్ట్రైట్గా కట్ చేయాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, కటింగ్లో అర్థమవుద్ది. ఫస్ట్ ఈ విధంగా మనము ఇప్పుడు డ్రా చేసుకున్నటువంటి దాన్ని నీట్గా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఆ కరువుల దగ్గర అలా కొంచెం నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకున్నట్లయితే మనకి డ్రా చేసింది మొత్తం చక్కగా కట్ అయిపోతుంది అనమాట. కొంచెం ఎడ్జెస్లో అలా ఉన్నా కూడా చిన్న సిజర్ తీసుకొని దాన్ని నీట్గా కట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ మనం బొకరం మీద కూడా మంచిగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కట్ చేసేసుకొని మొత్తం ఆ పేపర్ అంతా ఇలా నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. చాలా సింపుల్, కాకపోతే కొంచెం కష్టపడితే మంచిగా వస్తుందన్నమాట. చూడండి, ఈ విధంగా కటింగ్ దగ్గర కొంచెం ఆ కరువులు తిప్పే దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకున్నట్లయితే చాలా ఈజీ అండి. అసలు ఈ విధంగా ఏదో ఒక మూత పెట్టుకొని డ్రా చేసుకున్నట్లయితే మనకు ఆ కరువులు అనేవి ఈవెన్గా వస్తుందన్నమాట. లాస్ట్ చూడండి, లాస్ట్ది హాఫ్ వరకే మనము ఆ కరువు తీసుకొని తర్వాత అక్కడి నుంచి స్ట్రైట్గా పైకి కట్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకోవటం వల్ల మనకి అక్కడ కరువు అనేది మంచిగా తిరుగుతుంది, బాగుంటుంది అన్నమాట షేప్ కూడా. ఇక తర్వాత మనము ఇప్పుడు సెకండ్ లైన్ తీసాం కదండి, అక్కడి నుంచి మార్జిన్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని 1.5 లేదా 2 వరకు అట్లా పెట్టుకొని ఖర్చు కోసం ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనము ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకోవాలండి. పేపర్ మీద కట్ చేసుకొని తర్వాత బొకరాన్ని అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్లౌజ్ మీద బొకరం అనేది పెట్టుకోవాలి. బ్లౌజ్ మీద కూడా ఎలా పెట్టుకోవాలంటే మనం మధ్యలోకి మడుస్తాం కదండి, అక్కడ ఈ కట్ చేసినటువంటిది మిడిల్ పార్ట్ జాయిన్ చేసుకోవాలన్నమాట. 3 దగ్గర పెట్టాం కదండి, అక్కడ పైన ఉన్నటువంటి దాన్ని పెట్టుకోవాలి. చూడండి, నేను ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్కి దాన్ని ఐరన్ చేసేసుకున్నాను అనమాట. బొకరం పీస్ని మనకి షైనీగా ఉంటుంది కదా, ఆ వైపు షైనీగా ఉండేది బ్లౌజ్కి అంటుకునేలాగా పెట్టి ఐరన్ చేసుకున్నట్లయితే అది కరెక్ట్గా అంటుకొని పోద్ది అనమాట బొకరం అనేది. ఈ విధంగా తర్వాత కదలకుండా మనము పిన్స్ అనేది పెట్టుకోవాలండి. పిన్స్ పెట్టుకున్న తర్వాత మనం బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టి స్లోగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. వీటికి లైనింగ్కి అలాగే బ్లౌజ్ పీస్కి కూడా రెండిటికి మనం పిన్స్ పెట్టుకున్నట్లయితే చక్కగా కదలకుండా ఆ డిజైన్ అనేది మంచిగా వస్తుందండి. ఇలా ఫస్ట్ అంతా సెట్ చేసుకొని తర్వాత పిన్స్ అనేది పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా పిన్స్ పెట్టుకున్నట్లయితే మనకి బ్లౌజ్ పీసు అలాగే లైనింగ్ రెండు కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, కొంచెం ఆ కరువుల దగ్గర మిషన్ని ఆఫ్ చేసుకుంటూ కొంచెం బ్లౌజ్ని తిప్పుకుంటూ కానీ కుట్టుకున్నట్లయితే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా కుట్టుకున్నట్లయితే మంచిగా వస్తుందండి. ఇప్పుడు ఈ కట్ వర్క్ అనేది ట్రెండింగ్లో ఉంది కదండి, ఖచ్చితంగా ట్రై చేయండి. మిషన్ వచ్చినటువంటి వాళ్ళు చాలా ఈజీ అండి. ఈ విధంగా మొత్తం తిప్పుకుంటూ నీట్గా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసేసుకోవటమేనండి. చూడండి, చేసుకున్న తర్వాత ఆ పిన్స్ మొత్తం చక్కగా తీసేసుకోవాలన్నమాట. తీసేసుకొని తర్వాత నెక్ ఉంది కదండి, దాన్ని ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి. కొంచెం ఫ్యాబ్రిక్ని ఉంచుకొని దగ్గరగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత వాటిని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఆ కరువుల దగ్గర కూడా కొంచెం కరువులు ఇచ్చుకుంటూ కొంచెం ఫ్యాబ్రిక్ని అయితే ఉంచుకోవాలండి. ఫ్యాబ్రిక్ని ఉంచుకుంటూ కరువు తిప్పుకుంటూ దాన్ని మనం నీట్గా ఆ షేప్లోనే కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ మొత్తం నెక్ మొత్తం ఇలానే కట్ చేసేసుకోవాలండి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ కరువుల దగ్గర ఒక టక్ లాగా ఇచ్చుకోవాలన్నమాట. ఆ కరువుల దగ్గర ఇంకా రౌండ్ దగ్గర కూడా ఇలా మొత్తం టక్స్ ఇచ్చుకున్నట్లయితే మనకి షేప్ తిరిగేందుకు మంచిగా యూజ్ అవుతుందండి. టక్స్ ఇవ్వకపోతే మంచిగా తిరగదనమాట. సో కొంచెం టక్స్ ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకొని తిరగదిప్పేసుకోవటమే. చూడండి, నేనైతే ఇలా అన్ని హ్యాండ్స్ ఫ్రంట్ పార్టు ఇక షేప్ బెల్ట్లు స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. ఇలా హ్యాండ్స్ కూడా సేమ్ అదే మెథడ్లో బొకరం పీస్ని కట్ చేసేసుకొని తర్వాత మెయిన్ లైనింగ్కి జాయిన్ చేసుకోవటమే. ఇలానే ఫ్రంట్ నెక్ కూడా అండి. ఇవన్నీ నేను స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. ఫ్రంట్ హ్యాండ్స్కి ఇలానే డిజైన్
స్టిచ్ చేసేసుకున్నాను. ఇక షేప్ బెల్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నా. ఇక ఇప్పుడు మనకి ఆ షోల్డర్ దగ్గర 2 జాయిన్ చేసే దగ్గర గలీజ్గా కనిపించకుండా, పీసులు కనిపించకుండా ఉండాలంటే ఫస్ట్ ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్కి, అలాగే వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా మెయిన్ ఫ్యాబ్రిక్ అది అద్దుకోకూడదండి. బ్యాక్ నెక్ది అద్దుకోకుండా విడిగానే ఉంచేసి ఫ్రంట్ నెక్ది మధ్యలో పెట్టి పైన లైనింగ్ ఫ్యాబ్రిక్, అలాగే కింద వచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండేటట్లు, అంటే 2 ఎదురెదురుగా ఉండేటట్లు చూసుకోవాలండి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఒకేలా ఉంచుకొని చేసుకున్నట్లయితే మనకి మంచిగా స్టిచ్ అనేది వస్తుంది. ఒక స్టిచ్ వేసుకొని ఒకసారి ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇలా తిప్పుకొని చెక్ చేసుకున్నట్లయితే మనకి 2 ఎడ్జెస్ నీట్గా వచ్చిందా లేదా అనేది ఒక్కసారి చూసుకోవాలి. చూడండి ఈ విధంగా కరెక్ట్గానే వచ్చింది కదండి. చూడండి బ్యాక్ కూడా గలీజ్గా లేకుండా నీట్గా అనిపిస్తుంది అనమాట. సో మనకి మంచిగా వచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని తిప్పుకొని ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్నాను అనమాట. ఇలానే అటు సైడు షోల్డర్స్ కూడా జాయిన్ చేసుకోవాలండి. జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ని ఈ విధంగా మనం దాన్ని చక్కగా తిప్పేసేసుకోవాలన్నమాట. ఆ డిజైన్ని చూడండి ఈ విధంగా తిప్పుకున్నట్లయితే మంచిగా వచ్చేస్తుంది. ఒకసారి దానిపైన స్టిచ్ చేసుకున్నట్లయితే ఆ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా మంచిగా అనిపిస్తుంది అనమాట. చూసేందుకు కొంచెం స్టిఫ్గా కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా నీట్గా వేసుకోవాలండి. కొంచెం జాగ్రత్తగా వేసుకున్నట్లయితే చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. మనకి మిషన్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మనం ఇంట్లోనే ఇలా ట్రై చేయొచ్చండి. ఈ విధంగా మొత్తం బ్యాక్ నెక్ ఇలా స్టిచ్ చేసుకోవటమే. ఆ ఎడ్జెస్ దగ్గర కొంచెం ఆపుకుంటూ దాన్ని షేప్ ఎలా ఉందో అలా తీసుకుంటూ స్టిచ్ చేసుకోవటమేనండి. చూడండి ఈ విధంగా మొత్తం బ్యాక్ నెక్ మొత్తం మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసేసుకొని తర్వాత ఇంకా హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవటమే. చూడండి ఈ విధంగా బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నానండి. తర్వాత దానికి హ్యాండ్స్ జాయిన్ చేసేసుకొని తర్వాత మొత్తం చూపిస్తానండి. బ్లౌజ్ అయితే ఈ విధంగా హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోవటమే. చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేయడం వచ్చినట్లయితే ఇలా సింపుల్ మోడల్స్ మనం ఇంట్లోనే ట్రై చేయొచ్చండి. నాకు వచ్చిన పద్ధతిలో నేను చెప్పానన్నమాట. హ్యాండ్స్ జాయిన్ చేశాక ఈ విధంగా ఉంది. ఈ చెప్పే విధానం ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంతేనండి. నెక్ అలాగే హ్యాండ్స్ మొత్తం జాయిన్ చేశాక బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. తర్వాత నేను థ్రెడ్స్ అనేవి జాయిన్ చేసుకున్నాను. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.